నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పరమాత్ముడు ఒక్కడే అయినా రూపాలు అనేకం. సాకార నిరాకార స్వరూపునిగా భగవంతుడు ప్రకటితమవుతాడు. సకల సృష్టి శివాంశతో నిండి ఉందని, శివతత్వం మహాసాగరాన్ని మించినంతటి సువిశాలమైంది, హిమశిఖరం కన్నా సమున్నతమైంది. అమృతత్వ సిద్ధి, అమరత్వ లబ్ధి చేకూర్చే శివుడు ప్రళయకాల సందర్భంలో లింగస్వరూపునిగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. శివపరమాత్మ ప్రకృతిలో ప్రకృతిగా ఒదిగి తానే ప్రకృతి ఆకృతి ధరించాడు. అలా ప్రకృతిలో ఒదిగిన మమేకమైన ఓ అపురూపమైన శివ సన్నిధానం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా గురజాల మండలంలోని దైద గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నెలకొని ఉంది. ఈ అపురూప సన్నిధానంలో మహేశ్వరుడు అమరలింగేశ్వరునిగా పూజలందుకుంటున్నాడు. ఈ అరుదైన శైవ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. విశ్వనాథం విశ్వవంద్యం నిఖిల భయహరం పంచవక్త్రం త్రినేత్రం. ముజ్జగాలనేలే విశ్వనాథుడు తన లీలా విశేషాల్ని ప్రస్ఫుటం చేయటానికి సర్వే సర్వత్రా తన విభూతుల్ని ప్రకటిస్తున్నాడు. సృష్టిలో అణువణువు ఉన్న శివాంశను వెల్లడించేదే లింగాకృతి. అనంత ప్రకృతిలో అంచనాలకు అందని అమేయ స్వరూపుడు అంబికా మనోహరుడు. అలాంటి అనంత రూపుడు దట్టమైన అటవీ ప్రాంతంలో నేలమాళిగలో ఉన్న రాతి గుహలో అమరలింగేశ్వర స్వామి లింగాకృతిలో నెలకొని ఉన్నాడు. బ్రహ్మమురారిసురార్చితలింగం త్రిదళం బిల్వం శివార్పణం. నిర్మలభాసితశోభితలింగం త్రిదళం బిల్వం శివార్పణం. జన్మజ దుఃఖ వినాశకలింగం త్రిదళం బిల్వం శివార్పణం. తత్ప్రణమామి సదా శివలింగం. త్రిదళం బిల్వం శివార్పణం. 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 ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఏకరాతి గుహ పంచముఖ ఆకృతిలో విస్తరించటం విశేషం. ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ గుహలు ఏర్పడినట్లుగా చారిత్రక పరిశోధకులు నిర్ధారించారు. పూర్తిగా అటవీ వాతావరణంలో ఉన్న ఈ గుహాలయంలో ప్రవేశించటానికి ముఖద్వారం చెంత స్వాగత తోరణం ఉంటుంది. ఈ తోరణంపై పార్వతీ పరమేశ్వరుల ఆకృతులుంటాయి. ఆహ్లాదకరమైన ప్రకృతి పరిసరాల మధ్య ఆకుపచ్చదనం వెల్లివిరిసే సౌందర్య వాతావరణం నేపథ్యంగా ఈ గుహాలయం ఉంటుంది. నేలమాళిగలో భూ అంతర్భాగంలో ఉన్న గుహలోకి భక్తులు ఒదిగి ఒదిగి లోపలికి ప్రవేశించి నల్లరాతి శిలలతో కూడిన ఈ గుహలోపలికి పరమేశ్వర దర్శనం కోసం ప్రవేశించటం దివ్యానుభూతిని కలిగిస్తుంది. షి అంటే శుభప్రదత్వం, వా అంటే మహిమాన్విత బీజత్వమని మంత్రశాస్త్రం వివరించింది. మూలమైన ప్రకృతికి, సర్వవ్యాపకమైన చరాచర జగత్తుకు శివలింగం సూచిక. కాలస్వరూపుడైన అమరలింగేశ్వరుడు అటవీ ప్రాంతంలో గుహాలయంలో వర్ధిల్లుతూ తన మహిమా విభూతిని ప్రకటించాడు. సహజ సిద్ధంగా ఏర్పడిన రాతి గుహల సమూహంలో స్వామి అమరనాథునిగా వ్యక్తమయ్యాడు. ఈ క్షేత్రానికి విచ్చేసిన భక్తులు ముందుగా కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరిస్తారు. పవిత్ర స్నానానంతరం భక్తులు గుహాలయానికి చేరుకుంటారు. ప్రకృతి సిద్ధమైన ఈ పంచముఖ ద్వార సహిత గుహాలయంలో మధ్య భాగంలో లింగాకృతిగా అమరలింగేశ్వరుడు దర్శనమిస్తున్నాడు. గుహాలయంలోకి శ్రమకూర్చి అడుగులో అడుగు వేసుకుంటూ అత్యంత జాగరూకతతో భక్తులు ప్రవేశిస్తారు. భక్తులు తమ వెంట తెచ్చుకున్న అభిషేక ద్రవ్యాలతో అమరనాథునికి అభిషేక వేడుక నిర్వహించుకుంటారు.
చిదానంద రూపం శివోహం శివోహం అంటూ ఓం నమః శివాయ అనే పంచాక్షరిని స్మరించుకుంటూ భక్తులు స్వామిని శుద్ధోదకం, క్షీరం, తేనె వంటి ద్రవ్యాలతో అభిషేకిస్తారు. జగత్తు లయిస్తుందో ఆ దైవమే శివుడు అని ఉపనిషత్ వచనం. షకార, ఇకార, వకార సంయుక్తం శివనామం. జీవునికి బ్రహ్మానందకరమైన నిత్య సంతోషాన్ని, అమృతమయ దివ్య శక్తిని ప్రసాదించే స్వరూపుడే శివపరమాత్మ. అలాంటి మహేశుడు అమరలింగేశ్వరునిగా అటవీ ప్రాంతంలో గుహాలయంలో నెలకొని ఉన్నాడు. ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే ఈ ఆలయం అత్యంత అరుదైన, విలక్షణమైన శివ సన్నిధానం. దాదాపు 85 సంవత్సరాల క్రితం ఈ ఆలయం బయల్పడింది. గురజాలకు 14 కిలోమీటర్ల దూరంలో దైద, పులిపాడు గ్రామాల మధ్య అటవీ ప్రాంతంలో కృష్ణానదీ తీరాన ఈ గుహాలయం ఉంది. ఎవరి వల్ల సృష్టి చక్రం, ప్రకృతి మనుగడ కొనసాగుతుందో, ఎవరు సకల జీవులకు చోదక శక్తిగా వ్యవహరిస్తున్నారో ఆ దైవమే విశ్వంభరుడు, విశ్వనాథుడు. అలాంటి విశ్వవంద్యుడు, విశ్వపతి ఈ గుహాలయంలో రాతి గుహలో జేగురువన్న లింగాకృతిగా దర్శనమిస్తున్నాడు. ఈ గుహలో పూర్తిగా చీకటి నిండి ఉంటుంది. అయితే ఎల్లప్పుడూ విద్యుద్దీపకాంతులు ఇక్కడ ఉంటాయి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశకళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. భూమికి కొన్ని వందల అడుగుల లోతున అరుదైన ఈ శిల్ప విన్యాస ఆవిష్కారం, గుహ సముదాయం నిజంగా అద్భుతమే. ఇది పరమేశ్వరుని లీలా మహిమలలో భాగమే. మహేశ్వరాయ శివాయ ఓం మహారుద్రాయ శివాయ ఓం మహాకాలాయ శివాయ ఓం మహామంత్రాయ శివాయ ఓం గిరిజానాయక శివాయ ఓం హేమదనాంతక శివాయ ఓం త్రిభువన పాలక శివాయ ఓం ఆశ్రిత రక్షక శివాయ ఓం శృంగ విహారీ శివాయ ఓం గంగాధారి శివాయ ఓం త్రిశూలధారి శివాయ ఓం సంధానకారి శివాయ ఓం నాగాభరణ శివాయ ఓం పార్వతి రమణ శివాయ ఓం పావన చరణ శివాయ ఓం సుందర స్మరణ శివాయ ఓం అక్షయలింగ శివాయ ఓం లోక శుభంగ శివాయ ఓం పాప విభంగ. ఎన్నో శతాబ్దాల క్రితం కీకారణ్యమైన ఈ అటవీ ప్రాంతం మునులకు, ఋషులకు తపోస్థలిగా ఉండేది. ఈ గుహలో మహర్షులు తపోనిష్టలో లీనమై ఉండేవారు. సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి ఆవులు, మేకల్ని మేపడానికి పశువుల కాపరులు వచ్చేవారు. ఈ గుహ నుండి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం బిగ్గరగా వినిపించేది. కొన్నాళ్లు ఈ గుహ పక్కకు వెళ్లడానికి పశుకాపరులు సాహసించలేదు. ఆ తర్వాత కొంతమంది యువకులు ధైర్యంగా గుహలోకి వెళ్లగా శివలింగాకృతి దేదీప్యమానంగా గోచరించింది. గుహాలయం పంచభాగాలుగా విస్తరించి ఉంటుంది. మధ్య భాగంలో ఉన్న శివలింగాకృతి తేనె వర్ణంలో సుప్రకాశంగా భాసిల్లుతుంది. ఈ పశుపతిని పశువుల కాపరులే మొదటగా కనుగొని లోకానికి స్వామి ఉనికి గురించి తెలియజేశారు. అప్పటి నుంచి ఈ అమరలింగేశ్వరుని దర్శనానికి భక్తులు అసంఖ్యాకంగా తరలివస్తున్నారు.
పరమేశ్వరుడు ఈ విధంగా నేల అంతర్భాగంలో ఉన్న గుహలో ఆవిష్కారం కావటానికి అనేక కారణాలు చెబుతారు. సృష్టి రహస్యాన్ని వివరించటానికి తన భక్తులైన మహర్షులకు ఈ గుహలో అమరలింగేశ్వరుడు వెలిశాడని ప్రతీతి. కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర పురద్రుగంత సంతతి ప్రమోదమాన. అమరమైన రహస్యం సృష్టి మర్మాన్ని మహర్షులకు తెలియజేసిన పరమేశ్వరుడు అమరలింగేశ్వరునిగా ఇదే ప్రదేశంలో స్వయం వ్యక్తమయ్యాడంటారు. ప్రకృతేశ్వరుడైన పరమాత్మను దర్శించటం భక్తులకు ఎనలేని ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. గుహ అంతర్భాగంలో మహిమోపేతునిగా ఒదిగిన అమరలింగేశ్వరుణ్ణి దర్శించుకోగానే భక్తులు పరమానంద భరితులవుతారు. తాము ఎదుర్కొన్న ప్రయాసను మరచిపోయి ప్రమోదాన్ని పొందుతారు. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో స్వర్ణలింగం, ద్వాపర యుగంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగాలు పూజనీయాలని చెబుతారు. సకల మనోభీష్టాలు నెరవేర్చుకోవటానికి మహర్షుల కోసం అభివ్యక్తమైన లింగాకృతిని దర్శించి ప్రార్థించుకోవటం వల్ల సకల మనోకామ్యాలన్నీ నెరవేరుతాయని చెబుతారు. మహాక్షేత్రము ఇది గుంటూరు జిల్లాలో గురదాల మండలం దైదా పులిపాటు గ్రామాల మధ్య గల అటవీ ప్రాంతంలో గురదాల నుంచి సుమారుగా 14 కిలోమీటర్ల దూరంలో వేంచేసి ఉంది. ఈ గుహ యొక్క ప్రాశస్త్యం మీకు చెప్తాను. ఈ గుహ వచ్చేసి పంచముఖ ఆకృతితో ఉందండి. ఈ గుహ మొత్తం కూడా ఇది లింగాకారం ఎలా ఉంటుందో ఆకృతితో ఏర్పడింది. ఇక్కడ లింగాకారం మాదిరిగా ఏర్పడి పంచముఖ ఆకృతితో ఇక్కడ కృష్ణానది ఉత్తరవాహిని ఉన్నది. స్వామివారు కూడా ఉత్తర ఈశాన్యం వైపు చూస్తూ ఉంటారు. ఇక్కడ గుహ బిల మార్గం కూడా ఉత్తర ఈశాన్య మార్గం కూడా లోపలికి మన ప్రవేశ మార్గం కలదు. కావున ఇక్కడ భక్తులందరూ కూడా విరివిగా వచ్చి వాళ్ళ యొక్క మనసులోని కోరికలను చెప్పుకొని స్వామివారి దగ్గర మనస్ఫూర్తిగా వాళ్ళ కోరిక ఏదైనా చెప్పించో అది నెరవేరడం జరుగుతుంది. సకలం శివం సర్వం శివం అని శివభక్తుల విశ్వాసం. సూర్యచంద్రులే మహేశ్వరుని నేత్రాలు. సప్త సముద్రాలు, నదీ నదాలు శివాభిషేకం కోసం ఉద్భవించిన జలనిధులు. అలాంటి మహేశ్వరుడు గుహాంతర్భాగంలో అమరలింగేశ్వరునిగా వర్ధిల్లుతున్నాడు. ఈ గుహాలయంలోనే సహజ సిద్ధంగా ఏర్పడిన పలు దేవతామూర్తులు, శివ పరివార దేవతల్ని భక్తులు దర్శించుకుంటారు. దైదబిలం అటవీ ప్రాంతంలోని గుహాలయంలో భారీ నంది విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. శిల్పకళ చమత్కృతితో బసవన్న సజీవ కళతో అలరారుతుంటాడు. మరోవైపు గుహ కుడ్యానికి అమరిన గౌరీదేవి విగ్రహాన్ని భక్తులు పసుపు కుంకుమలతో పూజించుకుంటారు. మరోవైపు గుహ కుడ్యానికి నాగేంద్రస్వామి ఆకృతి ఉంటుంది. ఈ గుహాలయానికి పాలకుడు ఈ నాగేంద్రుడే. ఎల్లప్పుడూ ఈ ఆలయాన్ని నాగేంద్రుడు సంరక్షిస్తూ ఉంటాడు. నందీశ్వరుడి చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తారు. తమ మనోభీష్టాల్ని నందీశ్వరుని చెవిలో భక్తులు విన్నవించుకుంటారు. కైలాసంలో ఉండే మహేశ్వరునికి ఈ నందీశ్వరుడు భక్తుల అభీష్టాల్ని తెలియజేస్తాడని ప్రతీతి. అమ్మవారి విగ్రహ సమీపంలో గుహ పైభాగం నుంచి బిందువు బిందువుగా నీటి బిందువులు జాలువారుతుంటాయి. ఈ జలం ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందో ఎవరికీ అంతుపట్టదు. అంతర్భాగం నుంచి అనేక మార్గాలున్నాయని చెబుతారు.
ఈ గుహ నుంచి శ్రీశైలం, గుత్తికొండ బిలం, ఎత్తిపోతల వరకు దారులు ఉన్నాయని చెబుతారు. ఈ గుహ సమీపంలోనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. కృష్ణానది ఉత్తర వాహినిగా ఈ గుహాలయం పక్క నుంచి పరవళ్లు తొక్కుతూ ఉంటుంది. గుహాలయం నుంచి కృష్ణానదికి వెళ్లటానికి మెట్ల మార్గం ఉంటుంది. కీకారణ్యంలో ఉన్న ఈ అమరలింగేశ్వర స్వామి గుహాలయానికి గతంలో ప్రతి సోమవారం మాత్రమే తగు రక్షణతో అర్చకులు వచ్చి పూజాధికాలు నిర్వహించేవారు. ప్రస్తుతం మెరుగుపడిన రవాణా సౌకర్యాలతో ప్రతినిత్యం ఇక్కడ పూజాధికాలు, అభిషేకాలు కొనసాగుతున్నాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఈ గుహాలయ సమీపంలో మహాశివరాత్రి జాతర ఎంతో సంబరంగా కొనసాగుతుంది. ఈ క్షేత్రానికి భక్తులు విచ్చేసి స్వామిని దర్శించుకుని ఇక్కడ ఉన్న సత్రంలో ఒక రాత్రి నిద్ర చేస్తే భక్తులకు సకల మనోక్లేశాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గుహాలయ సమీపంలో ఉన్న వేపవృక్షం కింద గ్రామదేవత విగ్రహం ఉంటుంది. ఈ క్షేత్రాన్ని దర్శించి తిరిగి వెళ్లే భక్తులకు ఈ దేవత సకల శుభాశీస్సులు అందిస్తూ వారి యోగక్షేమాల్ని చూస్తూ ఉంటుందని భక్తుల విశ్వాసం. దైదబిలంలోని గుహాలయంలో నెలకొన్న అమరలింగేశ్వర స్వామి దర్శనం ఆధ్యాత్మిక, మానసిక ప్రశాంతతల్ని భక్తులకు అందిస్తుంది. సుమారు 80 నుంచి 90 సంవత్సరాలు పైబడే బయటపడటం జరిగింది. తర్వాత మా పూర్వీకులు గమనించి అప్పటి నుంచి స్వామివారికి ప్రతి సోమవారం నైవేద్యాలు అలా చేయడం జరిగింది. తర్వాత ప్రతిరోజు కూడా స్వామివారికి నైవేద్యం పెడతాం. మన అయ్యగారులు కానీ వీళ్ళు మన అర్చక స్వాములు వీళ్ళు ప్రతిరోజు స్వామివారికి నిత్య దీప నైవేద్యాలతోటి స్వామివారిని అలంకరించి స్వామివారికి నిత్య నైవేద్యం పెట్టి ఏర్పాటు చేయడం జరుగుతుంది. శివాయ శివశంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో శివాయ శివశంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో అజాయ అభయంకరాయ అమరేశ్వరాయ నమో అజాయ అభయంకరాయ అమరేశ్వరాయ నమో. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక ప్రాభవంతో వెలిగే ఈ తరహా గుహాలయాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తాయి. ఇలాంటి క్షేత్రాల్ని సందర్శించడం వల్ల భక్తులకు చిత్తశాంతి లభిస్తుంది. శివదైవానుగ్రహం వల్ల భక్తులకు ఇహపర సౌఖ్యాలు సిద్ధిస్తాయి. ఎన్నో విభూతుల్ని అందించే శివపరమాత్మ మనపై సకల శ్రేయస్సుల్ని అనుగ్రహించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.